భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 23/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష ఏకాదశి శుక్రవారం. ఏకాదశి సాయంత్రం 6:34 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:29 వరకు, వర్జం రాత్రి 11:43 నుండి 1:13 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:04 నుండి 8:56 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 12:22 నుండి 1:13 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:22, అమృత ఉదయం 7:56 నుండి 9:27 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం, సాయంకాలం 3 నుండి 4:30 వరకు కూడా శుభకాలం. ప్రీతియోగం మధ్యాహ్నం 3:36, భవ ఉదయం 7:39, బాలువ సాయంత్రం 6:34, కబులవకరణం తెల్లవారుజామున 5:24. రేపే శనిత్రయోదశి. శనిత్రయోదశి తైలాభిషేకం, నువ్వులు దానం ఇవ్వడం, తెల్లలతోటి శనికి హోమం, నవగ్రహ శాంతి హోమం, శనేశ్వర శాంతి పూజలు రేపు చేస్తాం. రేపే శనిత్రయోదశి చాలా విశేషమైన. రేపే ఎల్లుండి కూడా 26వ తేదీ శనిత్రయోదశి. శనిత్రయోదశి ఆచరించుకోండి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, ధనవృద్ధి, కుటుంబంలో ఆనందం, శుభమూలిక లాభాలు ఉన్నాయి. వృషభరాశి స్వయంకృత అపరాధముల వల్ల ఇబ్బందులు, గౌరవభంగం, అనారోగ్యం. మిథున రాశి భూగృహ ఆనందం, బహుమతులు అందుకుంటారు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు. కర్కాటక రాశి వారు పై అధికారులు కలుసుకోవడం, వారి అనుగ్రహానికి పాత్రులు అవ్వడం, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు లేదా బహుమతులు అందుకునే అవకాశం. సింహరాశి సాంఘికంగా జీవితం ఆనందంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది, స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈరోజు. కన్యారాశి దీర్ఘ రోగ భయం, అధిక ఆదాయం ఉంటుంది, 4 రకాలుగా ఏదో రకంగా ధనం చేతికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి. తులారాశి మీలో నూతనమైన ఉత్తేజం, సాహస కార్యాలు చేయుట, దైవబలం కూడా అనుకూలం. వృశ్చిక రాశి స్త్రీలతో విరోధం, స్వయంకృత అపరాధాల వల్ల శిక్షణ పడుట, అనారోగ్య సమస్యలు, అశాంతి. ధనస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు, స్థిరత్వం, విందు వినోద విలాసాలకే ధనం వెచ్చించుట. మకర రాశి ఈరోజు పనులు పూర్తి కాక విచారం, మనోధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు. కుంభరాశి అన్ని విధాలుగా ఈరోజు యోగదాయకంగా ఉంది, పనులన్నీ చకచకా పూర్తయ్యే అవకాశం. మీనరాశి పెద్దలను కలుసుకుంటారు, శ్రమకు తగిన ఫలితం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నక్షత్రనేమి వాం నక్షత్రనేమయే నమః అన్నారు. నక్షత్రములను నడుపువాడని ఈ నామ యొక్క అర్థం. నక్షత్రములు, గ్రహములు, సూర్యచంద్రులతో కూడి నక్షత్ర మండలం అనగా జ్యోతిచక్రము లేక శింసుపార చక్రము యొక్క మధ్యభాగమునందు తానుండి చక్కగా త్రిప్పుచున్నవాడే పరమాత్మ కనుక నక్షత్రనేమినే నమః అంటే జ్యోతిచక్ర పరివృత్తము వలన మనకు రాత్రింబవళ్ళు, మాసములు, ఋతువులు, సంవత్సరములు కలుగుతున్న ఇట్టి పవిత్ర కాలమును హరిభజనతో సద్వినియోగము చేయట ఈ నామ యొక్క ప్రబోధం. మనకు రోజులు, సంవత్సరాలు, మాసాలు, వారాలు, దినాలు వస్తాయి కదా, ప్రతిరోజు కూడా భగవంతుడు స్మరించాలి, ఆరాధించాలని అంతరార్థం ఇందులో. దాని మించింది మరొకటి లేదే లేదు, దాని మించిన ఆనందం కూడా ఇంకొకటి ఏదీ లేదు అని చెప్పడం అన్నమాట. భగవద్ అర్చన చేస్తే మనస్సు, బుద్ధి స్థిరపడతాయి, మన ఆత్మ పరమాత్మ యందు లయం కావడానికి, అనంతరం ఆత్మజ్ఞానాన్ని, దివ్యజ్ఞానాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికే ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.